చెప్పురా. రణ్వీర్ అన్ని కాల్స్ని ట్రేస్ చేయమని చెప్పారు కదా సార్. ఇందాక ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. డీటెయిల్స్ చెక్ చేస్తే ఫేక్ ఐడితో సిమ్ తీసుకున్నారు సార్. రామ్, కాల్ చేసిన పర్సన్ లొకేషన్ కనుక్కున్నావా? కనుక్కున్నాను సార్. అది రామ్, లెట్ మీ గెస్, మా ఇంటి దగ్గర వచ్చిందా? ఎస్ సార్. అంటే రణ్వీర్ మనిషి మా ఇంటి చుట్టూనే ఉన్నారన్నమాట. అది రణ్వీర్ వైఫా లేక రణ్వీర్ పెట్టిన రౌడియా అనేది కనిపెట్టాలి. లొకేషన్ ఇప్పుడు కూడా అక్కడే చూపిస్తుందా రామ్? 5 minutes కాల్ మాట్లాడారు. కాల్ కట్ అవ్వగానే సిగ్నల్స్ పోయాయి సార్. రాథోడ్, మనం వెతుకుతున్నామని తెలుసుకొని జాగ్రత్త పడుతున్నట్టున్నారు. ఓకే రామ్, నువ్వు రణ్వీర్ కాల్స్ని ట్రేస్ చేస్తూ ఉండు. ఏదైనా అప్డేట్ ఉంటే నాకు కాల్ చేయి. షూర్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. టైం లేదు మను, కమాన్, ఏదో ఒకటి ఆలోచించు. ప్లాన్ చేసి రణ్వీర్ చెప్పింది చేయకుంటే రణ్వీర్ అన్నంత పని చేసేస్తాడు. ఎస్, ఇది మంచి ఛాన్స్. అరుంధతి ఇక్కడే ఉంది కదా, ఇదంతా వింటుందా? చెల్లెల్ని చంపపోతే నా ప్రాణాలు తీయాలని చూసింది. అలాంటిదే దాని ప్రాణమైన అంజలిని కిడ్నాప్ చేయబోతున్నామని తెలిస్తే ఈసారి నా ప్రాణాలు తీయకుండా ఆగదు. ఎక్కడా లేదేంటి? ఉన్నా కూడా నాకు వేరే ఆప్షన్ లేదు. ఏదైతే అదైంది. రణ్వీర్ చెప్పినట్టు చేద్దాం. ప్లాన్ ఏంటి మనోహరి? హలో, నువ్వు అమర్ ఇంటి ముందు కార్లో వెయిట్ చేస్తూ ఉండు. గేట్ బయట పడిన బాల్ కోసం అంజలి గేట్ దాటుతుంది. బయటికి రాగానే అంజలిని నువ్వు తీసుకొని వెళ్ళిపో. బాల్ బయటికి రావటం ఏంటి? దాని వెనక అంజలి బయటికి రావటం ఏంటి? నేను మీ ఇంటి ముందు ఉంటే ఇంట్లో ఉన్న అమరేంద్ర చూస్తూ ఊరుకుంటాడా? అమర్ ఇంట్లో లేడు. అంజలిని బయటికి పంపడానికి అంతకంటే వేరే మార్గం లేదు. ఇది రిస్క్ మనోహరి. అంజలికి డౌట్ వచ్చిందంటే తను బయటికి రాదు. అది నీకు అనవసరం, నేను చూసుకుంటాను. బయటకు వచ్చిన అంజలిని కిడ్నాప్ చేసే బాధ్యత నీది, సరేనా? సరే, ఇంకో 20 minutes లో నేను అక్కడ ఉంటా. సరే. థాయిలాండ్ నుంచి తాన్ తెప్పించి, రష్యా నుంచి మిషన్ తెప్పించి, దుబాయ్ నుంచి దారాలు తెప్పించి, ఇంగ్లాండ్ పంపించి ఎలిజబెత్ టైలర్ తో కుట్టించిన టోపీ అండి. నా సోకు నా క్యాప్ బాగుందని చెప్పి 5 దేశాల ప్రధానులు, 10 దేశాల అధ్యక్షులు, 15 రాష్ట్రాల సీఎంలు కలిసి మీటింగ్ పెట్టి నెహ్రూ గారికి కోటుకుంటే పువ్వుని దాచిపెడితే దాన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద నన్ను ఆశీర్వదించారు. అంటే వీళ్ళని లోపలికి తీసుకెళ్దామా? సైలెంట్ గా ఉండు. మీరు బయటకు వెళ్ళండి. మీరు బయటకు వెళ్ళండి. మీదకి రాకండి. అసలే నా తుపాకు ముందుకు 3 మీటర్లు, వెనక్కి 7 మీటర్లు దూసుకుపోతాయి. పర్లేదు, మీరు బయటకు వెళ్ళండి. వెళ్ళండి. చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళండి. పెట్టల దొరలను అవమానిస్తున్నారు మీరు. ఒక్క నిమిషం.
మీరు లోపలికి రండి. ఏంటొచ్చేది? చెప్తే వినిపించడం లేదా? బయటికి వెళ్ళండి. నేను చెప్తే నీకు వినిపించట్లేదా? నేను రమ్మని చెప్తున్నాను కదా. బాగి మనోహరి, ఈ ఇంటి కోడల్ని నేను. ఈ ఇంట్లో ఎవరుండాలి, ఎవరు వెళ్ళాలని చెప్పాల్సింది నేను, నువ్వు కాదు. ఇలాంటి వాళ్ళని గుమ్మం ముందు నుంచి పంపించడం చాలా తప్పు. కరెక్ట్ గా ప్లాన్ చేస్తున్న టైంలో ఈ సోది వాళ్ళు వచ్చి కూర్చున్నారు ఇక్కడ. ఈ రణ్వీర్ ఒకడు. ఇక్కడ సిచ్యుయేషన్ తెలీదు, ఏమీ తెలీదు. హలో, కార్లో రెడీగా ఉన్న మనోహరే, అంజలిని బయటికి పంపించు. ఇప్పుడు కుదరదు, కాసేపు ఆగు. అంత టైం లేదని చెప్పాను కదా. అమర్ ఇంటికి తిరిగి వచ్చేలోపు పని జరిగిపోవాలి. ఆ విషయం నాకు తెలీదా? కానీ పిల్లలు బాగి కలిసి సోది చెప్పించుకుంటున్నారు. సోదమ్మతో పాటు ఒక పిట్టల దొర కూడా వచ్చాడు. ఇద్దరు కలిసి. మనోహరే, ఇప్పుడు ఆ సోదంతా నాకెందుకు చెప్తున్నావు? అంజలిని ఎప్పుడు బయటకు పంపిస్తావో అది మాత్రం చెప్పు చాలు. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయి, నేను ఏదో ఒకటి చేసి పంపిస్తాను. సరే, ఓకే.